కృష్ణ. సో మనం వచ్చేసి 26 అధ్యాయంలోకి వచ్చేసాము. సో దీన్ని మనం తెలుసుకున్నామంటే ఇది 5వసారి మనము ఈ క్రియేషన్ సృష్టి గురించి, కార్య సృష్టి, కారణ సృష్టి, దీని గురించి అంతా కూడా మనం తెలుసుకోవడం 5వసారి. సెకండ్ చాప్టర్ లో 2 సార్లు నేర్చుకున్నాం, ఈ థర్డ్ చాప్టర్ లో కూడా 2 సార్లు అయింది, ఇప్పుడు ఇది 3వసారి అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి 1, 2 శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? హరే హరే కృష్ణ కృష్ణ. మాత, త్రిగుణాల చెప్ప గురించి, గుణాల ఆత్మ గురించి గురించి, బంధాలు, అటాచ్మెంట్ గురించి మాతాజీ. హరే కృష్ణ. అవును. ఏంటి అనే దేనికి విషయాల గురించి ఆన్సర్? తెలుసుకుందాం. ఎప్పుడైతే సాంఖ్యయోగం తెలుసుకుంటామో ఏమేమి లాభాలు అనే దానికి ఈ పాయింట్స్ కరెక్ట్. ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం త్రిగుణ ఏదైనా చేస్తున్నాం అంటే, కరెక్ట్ మాతాజీ, పద్మాక్షి మాతాజీ, మనము సాంఖ్యయోగం గురించి ఆమె అడిగింది కదా, పరతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను, ఏంటి అని అడిగింది కాబట్టి దానికి ఆయన ఆన్సర్ చెబుతూ, మనకి ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, ఇప్పుడు దామోదర ఆరతికి మనం వెళ్తున్నామంటే వాళ్ళకి ముందు ఏం చెప్తాం ఒప్పించటానికి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి అని చెప్తాం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, సంబంధ, అభిధేయ, ప్రయోజన కింద డివైడ్ చేస్తాం. ఇప్పుడు మందే చూసుకున్నాం అనుకో, భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి, దాని వలన వచ్చే ఏదైతే అభిధేయ అంటే ప్రాసెస్, మనం భక్తి చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సంబంధం, మనం భగవంతుడి నుంచి వచ్చాము. సో ఈ విధంగా ఏంటంటే, ఇక్కడ సాంఖ్య ఫిలాసఫీ ఏదైతే భగవంతుడి గురించి మనం తెలుసుకుంటామో వచ్చే ప్రయోజనం ఏంటి అంటే 3. నిత్యరూపిణి మాతాజీ, పద్మాక్షి మాతాజీ చెప్పినట్టు, ఫస్ట్ ఏంటిది, మనకి త్రిగుణాల ఎఫెక్ట్ అనేది ఉండదు. దాని తర్వాత ఏమవుతుంది, ఆత్మకి మనకి తేడా మద్దతు. తెలుసు. ఆత్మ దర్శనం అనేది తెలుసుకుంటే మనం ఎవరిమి, మనం ఏంటి అనేది తెలుసుకుంటాం. దేహం కాదు ఇది అనేది. దాని ద్వారా ఏమవుతుంది, బంధాల నుండి అటాచ్, బంధాల నుంచి మనం బయటపడతాం. అయ్యి మనకి 1, 2 శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఆయన ప్రకృతి, జీవ, పురుషుడు, వీళ్ళ భర్త ముగ్గురికి ఉన్న బంధం ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. సో ప్రకృతికి భగవంతుడికి ఉన్న బంధం ఏంటి? ప్రకృతి ఆయన నుండి వచ్చింది. అది అదే కదా మనం నేర్చుకుంది. థర్డ్ శ్లోకాలు వాటిలో ఏం చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాం. ఆయన ఎవరు, ఆయన ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఆయన అనాది అని, ఆయనకి ఇంకా ఏమి నేర్చుకున్నాం, అన్నింటికి ఆయన కారణం అతడే అని. హరే కృష్ణ. ఆయన అన్నిటి సర్వకారణ కారణం అని, ఆయన నిర్గుణుడని మనం చూసాం కదా 3 శ్లోకాలు. నేను చెప్పుకుందే 5 శ్లోకాలు, దాంట్లో అప్పుడే మీరు మర్చిపోతే నేనేం చేయాలా? 3 శ్లోకాలు మనమంతా కూడా భగవంతుడు ఏంటి, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఆయనకి అనాది అని, ఆయన నిర్గుణుడు అనేసి, ఇంకా ఆయనే పురుషుడు అనేసి, ఇదంతా కూడా నేర్చుకున్నాం కదా. స్వయం ప్రకాశం అనేసి, మీ చేతే అడిగించాను కూడా, పోనీ ఇలాగే మర్చిపోతున్నారు అనేసి నేను మీ చేతే అడిగాను కూడా. ఆయన సర్వత్రా గోచరిస్తాడు, స్వయం ప్రకాశం అనేసి, ఇదంతా కూడా మనము నేర్చుకున్నాం అనమాట. 4th శ్లోకాలో ఏం నేర్చుకున్నాము, భగవంతుడి నుంచే భౌతిక శక్తి ద్వారా ప్రకృతి అనేది వస్తుంది. అనేది వస్తుంది. భౌతిక ప్రపంచం అన్న, భౌతిక మాట్లాడు. శక్తి అన్న భగవంతుడి నుంచే ప్రకృతి. వస్తుంది అనేది మనము తెలుసుకున్నాం. దాన్నే మనం ప్రకృతి అని అంటాము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత వచ్చేసి 5వ శ్లోక మనకేం చెప్తుంది, దేని గురించి చెప్తుంది? ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాట. జస్ట్ మనం జస్ట్ చెప్పుకున్నాం. ఓకే. చూసుకో. ఇక్కడైతే భౌతిక ప్రకృతి తన త్రిగుణాల ద్వారా వివిధ జీవ రూపములను సృజించును. జీవులు అది గాంచుచు మాయ యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణముచే మోహగ్రస్తులగుదురు అంటారు సార్. మనం అదే చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఈ ప్రకృతి శక్తి వలన మనం అందరం ఎలా వస్తాము, తల్లి తండ్రి ఇద్దరూ అవసరము. సో తల్లి ప్రకృతి అయితే తండ్రి భగవంతుడు, వీళ్ళిద్దరి వల్లనే మనం వస్తాము. కానీ మనం ఎప్పుడైతే ఆ ప్రకృతితో టచ్ అయ్యామో అప్పటి వరకు మనం విశుద్ధాత్మలమే. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతితో బంధాన్ని ఏర్పరచుకున్నామో అప్పటి నుంచి మన మీద ఈ త్రిగుణాలు అనేవి పనిచేస్తాయి. ఎందుకంటే ప్రకృతికి కూడా త్రిగుణాలు ఉన్నాయి. సో అలాగే అది మన మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది ప్రభావం చూపిస్తుందో ఏమవుతుంది, మనం పూర్తిగా భగవంతుడిని మర్చిపోతాము, మనం ప్రకృతి మాయలో పడిపోతాం అనమాట.
సో అప్పుడు మన మీద ఈ మహామాయ అనేది పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది కప్పివేయబడుతుంది. అంతకుముందు వరకు మనం విశుద్ధాత్మలమే, మనం భగవంతుడి నుంచి వచ్చాము అనే జ్ఞానం మనలో ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతి ప్రభావం, త్రిగుణాల ప్రభావం మన మీద పడడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి మనకి ఈ జ్ఞానం పోతుంది. జ్ఞానం పోయి మోహగ్రస్తులం అవుతాం అనమాట. అంటే మొత్తం అంతా కూడా మనం ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి, ఇదంతా నాది, నేను అనే ఫీలింగ్స్ ఇవన్నీ కూడా రావడం మొదలెడతాయి అన్నమాట. సో మోహం ఎక్కడ మొదలవుతుంది మనకి? ప్రకృతిని టచ్ చేయగానే ఎప్పుడైతే మనం భూమి మీద జన్మ తీసుకొని ఇలా పడతామో మే అంటూ మొదలు పెడతామో అప్పటి నుంచి మొదలు మనకి త్రిగుణాల ఎఫెక్ట్. ఎప్పుడైతే మనం తల్లి కడుపులో ఉంటామో అప్పుడు త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద ఉండదు. కానీ ఎప్పుడైతే మనం భూమి మీద జన్మ తీసుకుంటామో వెంటనే మన మీద ఆ త్రిగుణాల ఎఫెక్ట్ అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. అందుకే మనకి చెప్తుంటారు, మనకి 33వ చాప్టర్ లో వస్తుంది. ఇందులోనే మనకి ఎలాగా మనము కడుపులో ఉన్నప్పుడు భగవంతుడిని గురించి ఎలా ఆలోచిస్తాము ఏంటి అనేదంతా కూడా వస్తుందన్నమాట. మనం ఎంత బాధపడుతూ ఉంటాము లోపల, ఇంకో జన్మొద్దు నాకు, ఇలాంటి తీసుకురాకు నాకు అనేసి మనం ఎంతో విధంగా చెప్తూ ఉంటాం. కానీ అంత ప్రార్థించిన వాళ్ళమి అలా జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చిన వెంటనే మొదలు మళ్ళీ మొత్తం అన్ని త్రిగుణాలు మన మీద పడిపోయి అది మొత్తం భగవంతుడిని మర్చిపోతాం అనమాట. ఎందువలన? ఈ ప్రకృతి, ఈ త్రిగుణాల ఎఫెక్ట్ వలన జ్ఞానం అనేది కప్పివేయబడుతుంది అనమాట. సో అవిద్య అనేది మన మీద పనిచేయడం మొదలు పెడుతుంది. జ్ఞానం అంటే విద్య అనుకున్నాము, అజ్ఞానం అనేది అవిద్య అనుకున్నాము. సో అవిద్యా ప్రభావం మన మీద పడుతుంది. సో అప్పుడు మనం భగవంతుడి నుంచి వచ్చామనే విషయమే మర్చిపోయి ఇది నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా మనుషులు అనేది మొదలవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ప్రపాదుల వారు ఏంటి అంటే అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఫస్ట్ భగవంతుడు ప్రకృతిని సృష్టిస్తాడు. ప్రకృతి భగవంతుడి కలయిక వలన మనం అందరమే వచ్చాము అనేది తెలుస్తుంది. మన ముగ్గురికి ఉన్న బంధం ఏంటో అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను మనకి ఈ శ్లోకాలు ఏంటి అంటే ప్రభుపాదుల వారు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను ఈ త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద తప్ప భగవంతుడి మీద ఉండదు. మనం భగవంతుడి నుంచి వచ్చాము. ఆయన అందరికీ జనకుడు, ప్రకృతికి గాని మనకు కానీ అందరికీ కూడా ఆయనే జనకుడు, ఆయనే బీజ ప్రదాత, ఆయనే తండ్రి అన్ని చెప్పుకున్నాం కదా భగవద్గీతలో. కానీ ఆయన మీద మాత్రం ఈ త్రిగుణాల ఎఫెక్ట్ ఉండదు అనేది చెప్తున్నారు. అది కరెక్టా కాదా? భగవంతుడి మీద ఉంటుందా త్రిగుణాల ఎఫెక్ట్? ఉండదు మాతాజీ. ఎందుకు ఉండదు అంటారు? తయారు చేస్తారు. ఆయన నుంచే వచ్చాయి కాబట్టి, సృష్టించింది ఆయన కదా. సృష్టించింది ఆయన కాబట్టి ఆయన మీద ఆ ప్రభావం ఉండదన్నమాట. కానీ మనకేంటి అంటే ఇది మనకి శక్తి ఏదైతే ఉందో జ్ఞానం దాన్ని కప్పివేయబడుతుంది కాబట్టి దాని వలన త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద ఉంటుంది అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ ప్రభుపాదులు వారు చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే మనకి ఆ త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద మొదలు పడిందో అప్పటి నుంచి మనకి భోగవాంఛ అనేది మొదలవుతుంది అనమాట. మన ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి, ఇంటి మీద పెత్తనం చేయాలి, ఇవన్నీ కూడా మనలో మొదలవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఈ ఆ ఈ భౌతిక శక్తి ప్రభావం వలన, ఈ ప్రకృతి ప్రభావం వలన, లేకపోతే త్రిగుణాల ప్రభావం వలన అనుకుని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దీని నుంచి మనం బయటపడాలి అంటే దారి ఏంటి మనకి? భగవంతుడు ఉం? భగవంతుడిని ప్రార్థించుకో. అంతే, భగవంతుడి యొక్క సేవే మనకి. అప్పుడు మాత్రమే మనం దాని నుంచి బయటపడగలుగుతాం. అందుకే కదా ఎప్పుడైతే భగవంతుడు ఎవరు మనం ఏంటి అని తెలుసుకొని అప్పుడే మనకు ఆత్మదర్శనం అవుతుంది అని ముందు మనం చదువుకున్నాం కదా. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, ఒక్క శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా భోగించాలి అని అనుకోవడం శుద్ధ దండగా. ఎవరు భోక్త అంటే అసలు భోక్త ఎవరు? భగవంతుడు భగవంతుడు. ఎక్కడ చదువుకున్నాం మనం అసలు భోక్త ఆయనే అని? భోక్తారం యజ్ఞ తపసాం భోక్తారాం యజ్ఞ తపసాం. ఓకే, మరి ప్రకృతిని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది భగవంతుడు? మనం మన ఆయన కోసం నుండి మాత్రమే. మనం మన భోగవాంఛులమైన కోసం, కాబట్టి మన కోసం. ఇప్పుడు మనకి మన ఊరే ఉంది. మన ఊర్లో పోలీస్ స్టేషన్ అవసరమా? అవును, అవసరం. ఒకవైపుగా చూస్తే అవసరం లేదు, ఒకవైపుగా చూస్తే అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు భక్తుల్లో ఒక మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. భగవంతుడు నమ్మే వాళ్ళు ఉంటారు, భగవంతుడు నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఒక రకమైన రూల్స్ అండ్ నియమాలు పెడుతుంది. దాన్ని పాటించే వాళ్ళు ఉంటారు, పాటించని వాళ్ళ కోసం అట్లీస్ట్ ఆ జైలు ఉందంటే భయమన్నా వేస్తుంది కదా. ఒకసారి కాకపోతే ఒకసారి అన్న వింటారు కదా. సేమ్ అదే విధంగా ఏంటంటే భగవంతుడు కూడాను
ఈ ప్రకృతిని మన కోసమే సృజించాడు అనమాట. యాక్చువల్ గా అవసరం లేదు, మనల్ని బంధించి అక్కడే పెట్టొచ్చు, మీరు కంపల్సరీ ఉండాలి ఇక్కడే అనేసి. కానీ భగవంతుడు అలా కోరుకోలేదు. ఆయన మీరు స్వతంత్రంగా మీ అంతటా మీరు వచ్చి నాకు సేవ చేసుకోవాలి తప్ప మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా ఆపి నేను చేసుకోవాలి అని అనుకోవట్లేదు అనమాట. అందుకని ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే మన కోసమే, అంతేకాని మన కష్టాలు ఇద్దామని ప్రకృతిని సృష్టించలేదు. ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందంటే ప్రతి ఒక్కళ్ళే వెళ్తారా దాంట్లోకి? వెళ్ళరు కదా. మనకి కూడా ప్రకృతి సృష్టించారు అంటే అందరినీ కష్టాలు పెట్టడానికి అని కాదు. అది అది ఏంటి అంటే ఓకే నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు కదా, నువ్వు ఎంజాయ్ చెయ్యి అనేసి ప్రకృతి సృష్టించాడు తప్ప మనల్ని కష్టపెడదాము మన కోసము అని కాదు అనేసి. మనం ఎంజాయ్ చేయడానికి మనకి అనుకువగా ఉండడానికి భగవంతుడు దాన్ని సృష్టించాడు అనేది ఈ సెకండ్ పారాగ్రాఫ్ మొత్తంలో కూడా ప్రపాదులు వారు చెప్తున్నారు. అసలైన అది భగవంతుడిది కాదు అనేసి. భగవంతుడు మన కోసమే సృష్టించాడు, అది పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు అనేసి. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మనల్ని, భగవంతుడు అసలు ఈ ప్రకృతి ఎందుకు సృష్టించడం, అసలు ఇదంతా లేకుండా మనల్ని అక్కడే ఉంచేస్తే సరిపోయేది కదా, హాయిగా భగవంతుడి దగ్గర ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎలాగూ ఉన్నారు, వాళ్ళేమి రారు. ఎవరి కోసం ఇది ఇప్పుడు? మన కోసం ఎవరైతే పెత్తనం వద్దనుకున్న చేస్తున్నాం, చెలాయించాలనుకున్నారో వాళ్ళ వద్దనుకున్నాం. కోసమే. అంతే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందంటే మనం భయపడాలా? అమ్మో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందని భయపడాలా మనం? తప్పు చేసిన వాళ్ళు తప్పు భయపడాలి చేసిన వాళ్ళు మాతాజీ. అవసరం లేదు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అప్పుడు భయపడాలి. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఇప్పుడు ప్రకృతి ఉందంటే భగవంతుడు మనల్ని కష్టాలు పెట్టడానికి మనం భయపడక్కర్లేదు. మనకి భగవంతుడు అంటున్నప్పుడు మనం దీని గురించి భయపడాల్సిన పనే లేదు. అది మెయిన్ గా మనకి ప్రపాదుల వారు ఆ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు అనమాట. మూడో పారాగ్రాఫ్ లో వచ్చేసి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు సేమ్ ఇదే మనం అనుకున్నాం కదా, భక్తులుగా కొంతమంది ఉంటారు, కొంతమంది నాస్తికులు ఉంటారు అనమాట. సో మనం వీళ్ళందరి కోసము ఈ రెండు తరగతుల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను భగవంతుడు ఏంటంటే ఎవరైతే త్రిగుణాలకు బద్దులై ఉంటారో వాళ్ళు మాత్రమే గుణైర్ విచిత్ర అని అంటారు అనేసి. ఇప్పుడు ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి వైపు వెళ్తారో ఆ భక్తుల మీద త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటుందా? ఉండదు మాతాజీ. ఎంతో కొంత ఉంటుంది, బట్ కానీ దాన్ని వెంటనే వాళ్ళు ఆ ఎఫెక్ట్ వచ్చినా ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని వెంటనే చూడంలోకి మార్చుకోవడం ప్రయత్నిస్తారు భగవంతుడు. మార్చుకుంటాం మనం, అంతే కదా. ఇప్పుడు మనకి ఉదయాన్నే ఎప్పుడు మధ్యాహ్నం టైంలో నిద్ర వస్తూ ఉంటది, లేదు లేదు ఇప్పుడు భగవద్గీత క్లాస్ ఉంది, భాగవతం క్లాస్ ఉంది, కూర్చొని వినాలి, దీనివల్ల కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని మనకి తమో గుణంలో వెళ్ళబోతుందా అని మనం సత్వగుణంలోకి మార్చుకుంటున్నామా లేదా, కూర్చుంటున్నామా లేదా? సో అది భక్తులకి అనమాట. కానీ యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఎప్పుడైతే భగవన్ నియమాల మీద తిరుగుబాటు చేస్తుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే త్రిగుణాలకు బద్దులై ఉంటారు, మిగతా వాళ్ళు బద్దులై ఉండరు అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అందుకనే వాళ్ళందరినీ బద్ధజీవులు అని అంటారు అనమాట. సో మనందరమే బద్ధజీవులు అనమాట. సో నాలుగో పారాగ్రాఫ్ లో వచ్చేసి మనకి ఏ విధంగా ఇప్పుడు ఎందుకు అసలు మనకి ఈ 84 లక్షల జీవరాశులు ఎందుకు వచ్చినాయి అంటారు? దేని వలన వచ్చాయి? వాళ్ళు చేసిన కర్మలు అనుసరణ. ఆ కర్మలు ఎందుకు చేశారు? ఈ గుణాల వల్ల. త్రిగుణాల వల్ల. ఇంతే కదా. మీకు సింపుల్ మాతాజీ, నేను ఒక డిఫికల్ట్ గా ఏం అడగట్లేదు, కష్టపడకండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. మనకి 84 లక్షల జీవరాశులు రావడానికి కారణం ఏంటి? మన కర్మలు. ఆ కర్మలు ఎందుకు చేస్తున్నాము? యాక్చువల్ గా భగవంతుడి దగ్గర ఉంటే మనకి ఆ కర్మలు చెయ్యం కదా, ఇక్కడికి వచ్చే ఆ కర్మలు చేసాము, వాటి యొక్క ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నాం అనమాట. ఎందుకంటే త్రిగుణాల వలన చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే అమ్మ కడుపులో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, అమ్మ కడుపులో నుంచి కింద పడిన వెంటనే త్రిగుణం ఎఫెక్ట్ మన మీద పడుతుంది అనమాట. సో అందుకోసమని ఈ ప్రకృతి అనేది సృష్టించబడింది అని చెప్పేసి. కాకపోతే మనం ఆధ్యాత్మికతను పూర్తిగా మర్చిపోయి జ్ఞానం మనలో కప్పబడిపోయి దాని వల్ల ఏమవుతుంది, మనం మోహానికి లోనవుతాం. ఎలాంటి మోహానికి లోనవుతాము అనేది నెక్స్ట్ శ్లోకాలు మళ్ళీ మనకి కపిల భగవానుడు చెప్తున్నాడు అనమాట, అది చూద్దాం. ఓకే, సో ఆ మోహాన్ని ముముహే అంటాం అనమాట. ఎందుకంటే మన ఆధ్యాత్మికత్వం పూర్తిగా మర్చిపోయాం కాబట్టి, ఆ మాయతో కప్పబడి ఉన్నాం కాబట్టి, మన జ్ఞానం అంతా కూడా కప్పబడిపోయింది కాబట్టి జ్ఞాన గుహాయ, గుహాయ అంటే ఆచ్ఛాదన అనమాట, ఒక కవరింగ్ లాగా అది కప్పబడిపోయింది. సో మనకి అవిద్య అనేది బయటకు వస్తూ ఉంటుంది, దీని వల్లనే మనము మోహంలోకి పడిపోతాం అనేది మొత్తం ఈ చాప్టర్ లో ఉందన్నమాట. సో దీంట్లోనే ప్రపాదుల వారి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు భగవద్గీతలో ఈ గుణానికి తగ్గట్టుగా మనకి 3 రంగులు ఉంటాయి అనేసి. నీలము అంటేనేమో బ్లూ కలర్ అంటే తమో గుణానికని, సత్వగుణం అంటే వైట్ అని, రజోగుణం అంటే ఎరుపు రంగు అని, దానికి సంబంధించినట్టుగా మనం వివిధ రకాల జన్మలు తీసుకుంటాం. అంటే ఏ గుణం మనలో ఎక్కువగా ఉంటుందో దానికి తగ్గట్టు మనం జన్మ తీసుకుంటాము అనేసి మనం నేర్చుకుని ఉన్నాం కదా, అదే ఇక్కడ
అందుకని ఆ మోహం అంటే ఏంటి అనేది ప్రపాదుల వారు ఇక్కడే చెప్పేస్తున్నారు. నేను, ఇది నాది, ఇది నా శరీరము, ఇది నా ఫ్యామిలీ, ఈ మోహంలోనే నా అనే దాంట్లో ఉంటాము అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు అనమాట. సో లాస్ట్ కి ఏంటి చెప్తున్నారు అంటే మనము ప్రకృతి ప్రభావానికి గురి అవుతాము, దేవదేవుడు అవడు. ఇది మాత్రమే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం చెప్పి ప్రపాదుల వారు లాస్ట్ కి ఏం చెప్తున్నారు? భగవంతుడు త్రిగుణాలకి లోబడ్డు, ప్రకృతి యొక్క ప్రభావం ఓన్లీ మన మీద మాత్రమే ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలో ఎలాంటి మోహంలోకి ఉంటాం మనము అనేది మనకి 6th శ్లోకాలో చెప్తున్నారు అనమాట. ఏవం పరా విధ్యానేన కర్తృత్వం ప్రకృతే పుమాన్ కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే. చదవండి మాట్లాడారు. పాత వాళ్ళైనా పర్లేదు, చదవండి మాట్లాడు. హరే కృష్ణ. చదవండి. ఏం సిగ్నల్ ఇచ్చారా? ఆ. ఓం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్ కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే. హరే కృష్ణ. అనువాద పరిశీలించిన ప్రభాతి. విస్మృతి కారణముననే దివ్యుడగు జీవుడు ప్రకృతి ప్రభావమును తన కర్మక్షేత్రంగా భావించును. ఆ విధముగా ప్రేరేపితుడై అతడు కర్మలకు తానే కారణమై తప్పుగా తలపోయాను. హరే కృష్ణ. థ్యాంక్ సో యూ. ఏంటి ఆ మొహంలోకి, ఎలాంటి మొహంలోకి వస్తున్నాడు? మన ఈ కర్మలకు దేహాన్నే కర్మక్షేత్రం అని అనుకుంటాడు. అనుకొని ఆ విధంగా ప్రేరేపితుడే ఆ కర్మలన్నిటికీ కూడా నేనే. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేషు కదాచన శ్లోక గుర్తుందా? దాంట్లో ఏం చెప్తున్నాడు భగవంతుడు? హరే కృష్ణ. 3rd చాప్టర్ లో ఇంపార్టెంట్ శ్లోక, ఎప్పుడు చూడండి టెంపుల్స్ లో కూడా వస్తూ ఉంటుంది కదా. ఏంటి మీనింగ్ దానికి? కర్మలే జీవులకు కారణం ప్రభు. మరి కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది, కానీ ఫలితం మాత్రం నీకు సంబంధించింది కాదు అని చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వాయిస్ రావట్లేదు. వీడియో ఆడియో రెండు లేదు. అవును హరే మాతాజీ, కృష్ణ. ఏది రావట్లేదు. ఈ వీడియో ఉంది కానీ ఆడియో ఇప్పుడు వస్తుందా? వినపడుతుంది. ఓకే. సో ఏంటంటే మనకి 2.47 శ్లోక కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫల హేతుర్భూర్. అంటే ఆ పని నేనే చేశాను, నా వల్లనే అయ్యింది అని అనుకుంటూ ఉంటాం. అది యాక్చువల్ గా కాదనమాట. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇప్పుడు మంచిగా స్వీట్ తినాలనిపిస్తుంది. అయ్యో ఇవాళ ఏకాదశి, సరే లేదు, స్వీట్ తినాలనిపిస్తుంది. అది ఏది చెప్తుంది మనకి స్వీట్ తినాలి అని కోరిక? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనసు నాలుక నుంచి మనసు మనసు. మనసులోంచి. నాలుక కన్నా కూడా మనసు ఫస్ట్. మనసు నాలుక పాపం ఏం చెప్పదు. ఫస్ట్ మనసు మనసే చెప్తుంది. మనసే దొంగది బాగాను మనకి. సో మనసు చెప్తుంది. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనదా అది? ప్రకృతి స్వభావం వలన వచ్చింది, ప్రకృతి వలన వచ్చింది. ప్రకృతి వల్ల వచ్చింది. ప్రకృతి స్వభావం. ప్రకృతి ఎప్పుడైతే మన అహంకారం అనేది ఉంటుందో అది సత్వగుణంలో ఉన్నప్పుడు మైండ్ అనేది బయటకు వస్తుంది. ఓకే. సో అది కూడా మనది కాదు. మనం ఏమనుకుంటాం, నా మనసు చెప్పింది అనేసి. ఓకే, నా మనసు చెప్పిన వెంటనే ఇప్పుడు నేను ఇది తినాలి అంటే ఎవరిని పట్టుకుంటే నాకు ఈ పని అవుతుంది అనేది బుద్ధి పని చేయడం మొదలు పెడుతుంది. అంతే కదా. ఇప్పుడు నాకు ఒక స్వీట్ తిన్నాను, ఇంకో స్వీట్ తినాలని ఉంది, బాగుంది. ఎవరిని ఇప్పుడు రేవతి గోపి మాతాజీని పట్టుకుంటే పని అవుతుందా, లేకపోతే కనకొల్లి మాతాజీని పట్టుకుంటే పని అవుతుందా? ఎవరైతే నేను అడిగినట్టు నాకు స్వీట్ ఇస్తారు, లేకపోతే చేసిస్తారు నాకు వెంటనే అనేసి ఒక ఐడియా, బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది. సో ఈ బుద్ధి మందేనా? మంది అది బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మనసు మంది కాదు, బుద్ధి మంది కాదు. మంది కాదు. బుద్ధి వచ్చేసి ఆ అహంకారం ఎప్పుడైతే రజోగుణంలో ఉంటుందో అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ మాతాజీ తెచ్చిచ్చింది. ఓకే,
తిన్నాము, బాగా టంగ్ సాటిస్ఫై అయింది. ఆ నాలుక మందేనా? నాలుక ఎలా తయారైంది? ప్రకృతి ప్రభావం వల్లే. ప్రకృతి ప్రభావం. ప్రకృతి తమో గుణం, అహంకారం తమో గుణంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు అనేవి రెడీ అవుతాయి. సో ఇప్పుడు ఎక్కడ మనం చేశాం చెప్పండి ఇందులో? ఆ కర్మకి నేనే అనుకున్నాను కాబట్టి నేను సాధించుకొని నేను తిన్నాను అనుకుంటాం మనం. సో ఇక్కడ ఎక్కడ మనం చేసామంటారు? మనం అంటే ఇక్కడ ఆత్మ అనుకోవాలి మాతాజీ. అవును. యాక్చువల్గా కానీ ఆత్మ కాదు, మనం ఆత్మనే మనం అనుకోం కదా, దేహాన్నే మనం అనుకుంటాం. అంతే కదా, ఈ దేహమే నాది అనుకుంటాం కదా మనం. ఆత్మ నాది అనుకుంటే పర్వాలేదు, దాని యొక్క స్వభావం బట్టి వెళ్తూ పోతూ ఉంటాము. కానీ అది కాదే, మనం ఈ త్రిగుణాల ఎఫెక్ట్ వలన ఆత్మ అనే జ్ఞానమే ఉండదు మనకి. అందుకే కోరికలు తిండాలి అందుకే వస్తాయి కోరికలు. కదా. అది ఆత్మకు సంబంధించిన మన శరీరంలో ఉన్న అవయవాలకి కోరికల ప్రకారమే నాలుగు ప్రకారం గాని అంతే, లోపల ఆత్మ ఏమీ కోరుకోదు పాపం. ఆత్మ కోరుకునేది ఒకటే, భగవంతుడి సేవే అది కోరుకునేది. కానీ ఈ మనసు ఉంటుంది కదా, ఈ మనసు దాన్ని ఆ జ్ఞానాన్ని కప్పి పెట్టేస్తుంది. అదే కదా ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాం మనం. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ తో అయితే అర్థమవుతుంది అని నేను అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను అనమాట. మనం ఇంకా 18th చాప్టర్ లో కూడా మనం ఒక శ్లోకా నేర్చుకున్నాం. 17th చాప్టర్ శ్లోకా నాకు గుర్తు రావట్లేదు. 5 రకాలు ఉంటాయి, మనము కర్త అనుకుంటాం కానీ యాక్చువల్ గా 18th చాప్టరే కదా. ఏంటిదబ్బా శ్లోకా గుర్తు రావట్లా, నోట్లో ఆడుతాంది బయటికి రావట్లేదు. ఓకే, నేను చూసి చెప్తాను, నేను మళ్ళీ వస్తుంది. 18th or 17th చాప్టర్ లో వస్తుంది. 5 రకాల కారణాలు, అందులో మందే ఉంది అనేసి, దేవుడిది అధిష్టాన తథాకర్త కారణం. యా, థ్యాంక్ యూ మాతాజీ. యా, ఆ శ్లోకా తీసి ఒకసారి మీనింగ్ చదవండి ఎవరన్నా. ఎగ్జాక్ట్ గా దేనికి సరిపోతుంది అది. ఎన్నో శ్లోకం అయింది మాతాజీ? బుక్ అయితే మా చెప్పాను 18th చాప్టర్ లో అనుకుంటున్నాను మాతాజీ. అధిష్టానం తథాకర్త కారణం. నేనే చూస్తాను ఆగండి. 17 18 మాతాజీ. నాకు 17 అని గుర్తుంది, బట్ మాతాజీ 18 అంటున్నారు. ఒకసారి నాకైతే ఎందుకు 17 అని గుర్తుంది. 18 మాతాజీ, 18 14 చాప్టర్, 14 శ్లోకం. 14 శ్లోకం. 18లో యా మాతాజీ, 18 చాప్టర్ 14 శ్లోకం. అధిష్టానం తథాకర్త. సృజన్న మరిష్టానం మాతాజీ. లేదు మాతాజీ, 18 చాప్టర్ 14 శ్లోకం. అధిష్టానం తథాకర్త కరణం చ పృథ్విధం వివిధాశ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. 5 రీజన్స్ చెప్పుకున్నాము. కార్యస్థానము దేహము, కర్త వివిధములైన ఇంద్రియములు, భిన్న విధములైన ప్రయత్నములు, చివరికి పరమాత్మ. ఇవి కార్యమునందరి 5 అంశములు. మనం ఒక పని చెయ్యాలి అంటే ఈ 5 ఉండాలి. వీటిలో మనది అనేది ఏముంది చెప్పండి? ఇది మూడో స్కందం. భాగవతం మాతాజీ, భగవద్గీత మాతాజీ, భాగవతం కాదు. 18th చాప్టర్ 14th శ్లోకనే మాతాజీ. కరెక్ట్. మేము భాగవతంలో చూస్తున్నామా, కనబడలేదు. క్యాంటోనే చెప్పలేదు కదా, 18th చాప్టర్ 14th శ్లోక అని చెప్తున్నాను కదా. మేము ఈ పుస్తకం భాగవతం చేతిలో ఉంది కాబట్టి మేము ఇందులోనే వెతుకుతున్నాం. వెరీ గుడ్, మంచి అమ్మలు. ఈ శిష్యులు పరమానంద శిష్యులు అయిపోయారు అనమాట. నో ప్రాబ్లం మాతాజీ. సో ఈ విధంగా మనం అనుకుంటాం, కానీ వీటిలో ఏది కూడా మనము అనేది ఏమీ లేదు. చూస్తే 10% మనది అనేది ఉంటుంది, 90% భగవంతుడిదే ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాము, ఈ కర్మలకి నేనే కారణం అని తప్పుగా తలుస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో మోహం అనేది ఏంటిది, ఎలాగ మనం ఆలోచిస్తున్నాము అనేది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కానీ మనం ఏంటంటే ఇక్కడ ఈ విస్మృతి అంటే ఏంటి అంటే మన యొక్క జ్ఞానాన్ని మర్చిపోయి అవిద్యలో ఉండడాన్ని విస్మృతి అన్నమాట. ఆ మోహం వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ రోగ ప్రభావంలో ఉన్నాడు అనుకోండి, వాడు పిచ్చివాడై చూడండి ఇక్కడ, విస్మృతికి గురి అయిన జీవుని రోగ ప్రభావం పిచ్చివాడైన వానితో లేదా దెయ్యం పట్టిన వానితో పోల్చవచ్చును. ఎందుకంటారు? మాట్లాడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, అసలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.
అవును. కంట్రోల్ వా- లేకుండా వాళ్ళ కంట్రోల్ ఉండదు. సేమ్ అలాగే మన ఈ విస్మృతి వలన ఏంటి అంటే మనకి కంట్రోల్ అనేది ఉండదు. భగవంతుడు అనేది మర్చిపోతాము. ఏం చేస్తున్నాము మనకు అర్థం కాకుండా ఒక నియంత్రణ అనేది లేకుండా ఎలా పడితే అలా, ఇప్పుడు ఎందుకంటే బట్టలు తిప్పేసుకుంటారు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా అరుస్తారు. అది విడిగా వాళ్ళు అలా కాదు, బట్ కానీ వాళ్ళ బిహేవియర్ అంతా పిచ్చి వాళ్ళు గాను మెంటల్ గా ఉన్నప్పుడు కానీ ఈ దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళు జుట్టు ఇరబోసుకొని అరిచేసి బీభత్సం చేసేస్తా ఉంటారు. పిచ్చి వాళ్ళైతే బట్టలు పీకేసుకుంటారు, జుట్టు అంతా ఎరబోసేసుకొని రోడ్ల మీద ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక నియంత్రణ అనేది లేదు. కానీ వాళ్ళు మనసులో ఏమనుకుంటారు? వాళ్ళకి నియంత్రణ లేదు అనుకుంటారా వాళ్ళు? అదే కరెక్ట్ లేదు. అనుకుంటా, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు మమ్మల్ని కట్టేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని కట్టేయకూడదు, మేము ఫ్రీగా తిరగాలి అనుకుంటారు. మమ్మల్ని నియంత్రిస్తున్నారు అనుకుంటారు. నియంత్రించకపోతే ఏమవుతుంది వాళ్ళని? ఏం చేస్తున్నారో తెలియక ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళకే వాళ్ళకి ప్రమాదం వాళ్ళు హాని వస్తుంది కదా. చేసుకుంటారు, ఎదురున్న వాళ్ళకి హాని సేమ్ చేస్తారు. అదే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాళ్ళు అట్టివారు ఎటువంటి నియంత్రణ లేకుండా వర్తించుతూనే మళ్ళీ నియంత్రణలో ఉన్నట్లుగా తమను తాము తల్లుతారు. మమ్మల్ని అందరినీ బందీ చేశారు, మమ్మల్ని ఫ్రీగా పోనివ్వట్లేదు. ఇప్పుడు ఆ దెయ్యం పట్టిన వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు? నన్ను వదిలే, నన్ను వదిలిపో, వదిలిపో అని ఏవో చెప్తా ఉంటారు కదా. నాకు అది పెట్టు, ఇది పెట్టు, నన్ను బంధించేసేవి ఇక్కడ అనేసి చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా యాక్చువల్ గా వాళ్ళు ఏమనుకుంటారు? నియంత్రణలో ఉన్నాము అనుకుంటారు, కానీ వాళ్ళ బిహేవియర్ నియంత్రణలో లేదు అనేది అనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాదుల వారు మనకి చెప్పడం, మనం కూడా ఏంటి అంటే యాక్చువల్గా ఈ ప్రకృతి చేత మనం నియంత్రింపబడుతూ ఉన్నాము. దీని వలన ఏంటి అంటే మనము మన యొక్క ఏమంటారు అసలు దాన్ని మర్చిపోయి ఓన్లీ మనం మన పనులకి మనది దేహం మనదే అనుకుంటాము, మన ఫ్యామిలీ అనుకుంటాము. దీనికోసం చేసి మా పనులన్నిటికీ కూడా కారణం మనమే అనుకుంటూ ఉంటాం అనమాట. దాని నుంచి బయటపడాలి అంటే ఏంటి అని ప్రభుపాదుల వారు మనకి కింద చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి ప్రభువుగా అంగీకరించి దేవాతి దేవుడు అనుకొని ఆయన్ని సేవ చేయడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మనం ముక్తులు అవ్వగలుగుతాము. లేకపోతే అప్పటి వరకు కూడా బద్ధ జీవుల్లాగే ఇక్కడే పడి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ఒక్కసారి ఇక్కడ మనసు అక్కడ దాని గురించి చెప్పరా? అంటే మనకు ఒక కోరిక వచ్చిందంటే మనది కాదు కారణము అని చెప్పుకుంటున్నాం కదా మాతాజీ. ఈ మనసు అహంకారం వల్ల వస్తున్నట్ల ఎస్ మాతాజీ, అహంకారం వలన మనలో అంటే ఇప్పుడు మన మనస్సు ఎట్లా వచ్చింది? ఇప్పుడు వానికి క్రియ మన సృష్టిలో చూస్తాము. మనకి మనసు ఎలా తయారవుతుంది, ఎలా వస్తుంది మనసు, బుద్ధి, భౌతిక ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి? ఇవన్నీ విడివిడి పదార్థాలు కదా. తర్వాత కదా మనం అంతా కంబైండ్ అవుతాం ఒక దేహంలోకి. ఓకే, మన ఏదైతే మనం చనిపోయినప్పుడు మన అహంకారం ఏదైతే ఉంటుందో అది మనకి సత్వగుణ, రజోగుణ, తమో గుణాల్లో పరివర్తన చెందుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. మనసు, అహంకారం, పంచభూతాలు, ఇవన్నీ కూడా మనకి సృష్టి ఎలాగైతే మొదలవుతుందో మనం కూడా అలాగే సేమ్ గా తయారవుతూ ఉంటాం అనమాట. సో అందుకని ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? నేను తినాలనుకుంటున్నాను అనుకుంటాం, కానీ ఆ మనసు చెప్తుంది. ఆ మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచే వచ్చింది మనకి, అంతే కదా. ఈ అదే అనమాట మనం చెప్పుకుంది. సో ఏది చూసినా మనది కాదు అసలు. మన అనేది లేనే లేదు అక్కడ పార్ట్. కానీ మనం ఏమనుకుంటాము? నేనే అనుకున్నాను, నేనే సాధించాను, నేనే తిన్నాను, సో ఈ ఫలం కూడా నాదే అనుకుంటూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు నేను ఒక దామోదర ఆరతి చేశాను, చాలా బాగా సక్సెస్ గా జరిగింది. ఇప్పుడు యాక్చువల్ గా అదంతా ఇందాక అధిష్టానం తదాకర్త చెప్పుకున్నాం చూడు, ఇవన్నీ ఒక దేవుడిది కృప ఉండాలి, మిగతా వాళ్ళది ఈ అన్ని రకాలు హెల్ప్ చేస్తేనే ఆ పని అనేది అయ్యేది. కానీ నేనేమంటాను? ఇది నేను అనుకున్నాను కాబట్టి నేను చేయగలిగాను అనేసి నేను అనుకుంటాను. అది కరెక్ట్ అసలు యాక్చువల్ గా? లేదు, లేదు, సాయం ఉండాలి. భగవంతుడి కృప ఉంది కాబట్టి అది జరిగింది సక్సెస్ఫుల్ గా. అంతేకాని అది నేను చేశాను, నేను అనుకున్నాను కాబట్టి నేను చేశాను అని కాలర్ ఎగరేసాను అనుకోండి, ఇప్పుడు అది నేను నిజంగా ఇప్పుడు మనకు కొంచెం ఏదో భగవంతుడి గురించి తెలుసు కాబట్టి మనం అమ్మ ఏదో అనుకున్నా కూడా భగవంతుడు కోరిక నెరవేర్చాడు, భగవంతుడు చేసేలాగా ప్రతి ఒక్కరిని పంపించాడు, నాకు టైం కన్నీ హెల్ప్ చేశాడు. నిజంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను అన్నయ్య ఎప్పుడు పంపిస్తున్నావు, అన్నయ్య ఎప్పుడు పంపిస్తున్నావు అని ఫోన్ చేస్తూనే ఉన్నాను. నిజంగా భగవంతుడు అనుకోలేదనుకోండి, ఆ 11ంటికైనా నాకు వచ్చేదా? అది రాదు కదా. భగవంతుడు కూడా తలిచాడు కాబట్టి ఓకే, వీళ్ళ ఇంట్లో అవ్వాలి, ఎంతమంది వస్తారు చూస్తారు బాగుంటుంది అని అనుకున్నాడు కాబట్టి అట్లీస్ట్ ఆ 11ంటికన్నా నాకు వచ్చింది, తెల్లారిపోతుంది ప్రోగ్రామ్ అయినా కూడా. సో అదనమాట నేను చెప్పేది. సో అక్కడ ఇప్పుడు నేనే అనుకున్నాను,
నేనే చెయ్యగలిగాను అని అనుకోవడం ఈ మోహం వలన అనమాట. ఇది భగవంతుడి వలన అయింది అనుకునేది అది మోహం అవుతుందా? లేదు లేదు, అది సత్యం. అది కరెక్ట్ సత్యం అనమాట. అప్పుడు మనం భగవంతుడిని దేవాది దేవుడు ఆయన నుంచి మనం వచ్చాం, ఆయన అనుకుంటేనే జరుగుతుంది అనుకునేది విద్య, జ్ఞానం. అజ్ఞానం అంటే ఇది నేను అనుకున్నాను కాబట్టి నేను అనుకొని నేను సాధించాను నేను గ్రేటు అనుకుంటే అది మన మూర్ఖత్వం, అవిద్య అన్నమాట. అది ఓకే, సింపుల్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మాతాజీ, ఇప్పుడు మనసు అనేది మనసు, అహంకారం, బుద్ధి ఇవన్నీ ప్రకృతి నుండి వస్తాయి కదా. ఇప్పుడు నాకు ఒక స్వీట్ తినాలి అని ఉన్నది అంటే ఇది అహంకారం వల్ల వచ్చింది అనుకోవాలా? అంతే కదా మాతాజీ. ఓకే, అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఇంకా మన ఆత్మ అనుకోండి, అది ఆత్మ కోరిక అనుకోండి. ఆత్మ కోరిక ఏం అడుగుతుంది? ప్రసాదం తినాలి అని అడుగుతుంది. అర్థమైందా? ఓకే మాతాజీ. అప్పుడు అహంకారం ద్వారా ఇది వచ్చిన తర్వాత ఆ కోరిక తీర్చుకోవటానికి ఈ ఇంద్రియాలని వాడుకుంటుంది బుద్ధి, మనసు. బుద్ధిని వాడతాం ఫస్ట్. ఫస్ట్ ఎక్కడికి వెళ్తే నాకు ఈ పని అవుతుంది? బుద్ధి పని చేయాలి కదా. ఇప్పుడు అదే నాకు ఇప్పుడు బుద్ధి పని చేయాలి. ఓకే, నెట్ లో చూసి నేను ఆ ఐటమ్ చేద్దాము అనుకున్నా నా బుద్ధి పని చేయాలి. లేదా ఎవరిని పట్టుకుంటే ఈ పని అయ్యిద్ది అనుకున్నా నా బుద్ధి పని చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ బుద్ధి అనమాట. మనసులో కోరిక వస్తుంది, బుద్ధి పని చేయడం మొదలు పెడుతుంది. దాని తర్వాత మన ఇంద్రియాలు అనేది దాన్ని తీసుకొని తిని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాయి. జస్ట్ స్టార్టింగ్ ఓకే. ఓకే, అహంకారం ద్వారా మనసు, మనసు ద్వారా బుద్ధి, బుద్ధి ద్వారా ఇంద్రియాలు తనకు కావాలని మనసు ఏదైతే కోరుకుందో అది పని చేసి పెడతాయి. అంతే కదా. థ్యాంక్ యూ మేడం. ఓకే. తదస్య సంస్కృతిర్బంధః పారతంత్రం చ తత్కృతం భవత్యా కర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. సన్యాసం మాత చదువుతున్నాను. మీరు చదవండి. నెక్స్ట్ లో ఎవరో ఒకరు చదవండి. తదస్య సంస్కృతిర్బంధః పారతంత్రం చ తత్కృతం భవత్య కర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః. భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనమునకు కారణం. అట్టి జీవనమందు ప్రకృతిచే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతముగా రుద్దబడును. విశుద్ధాత్మ అకర్త అయినప్పటికీ, అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతడు ఆ విధముగా బద్ధ జీవనంచే ప్రభావితుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఈ మోహంలోకి రావడానికి, ఇది మర్చిపోయి మనమే కర్త, మనమే అన్ని చేసుకుంటుంది మనమే అనుకోవడానికి కారణం ఏంటి అంటే మనం ఈ భౌతిక ఆసక్తి, భౌతిక చైతన్యం ఏదైతే ఉందో. ఎందుకంటే మన ఆత్మ నార్మల్ గా భగవంతుడి చైతన్యాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతితో కలిపి ఉందో అప్పుడు మనకి భౌతిక చైతన్యం అవుతుంది అనమాట మన జీవనంలో. అప్పుడు ఇంక బద్ధ జీవనానికి మొదలు పడిపోతాం, మనం బద్ధులం అయిపోతూ ఉంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఆ స్వీట్ తినాలి అంటే ఎవరిని అడగాలి? ఇందాకే అనుకున్నట్టు మన మీద బలవంతంగా ఓకే అప్పుడు ప్రసాదం దాకా ఎవరు వెయిట్ చేస్తారు? ఇప్పుడు తినేవి. నేను 30 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం మనము. ఈ ఏకాదశి రోజు అబ్బా ఏముంటాం లేకపోతే తిని అనేసి మన మనసు చెప్తూ ఉంటుంది. మనకి బుద్ధి కూడా వెళ్ళి వెళ్ళు అంటుంది. కానీ ఎప్పుడైతే మన మీద జ్ఞానము, అది ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ ఉన్నామో ఆ జ్ఞాన రూపంగా వచ్చి ఏమవుతుంది? లేదు ఈ రోజు ఏకాదశి నువ్వు తినకూడదు అని ఖచ్చితంగా మనల్ని ఆపుతుంది. లేదా మనం బద్ధజీవులం అయి ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? మనల్ని మనసు ఎక్కువ డామినేట్ చేసేస్తుంది అనమాట. ఇంటెలిజెన్స్ ని కూడా డామినేట్ చేసేస్తుంది. ఒక్కోసారి బుద్ధిని కూడా, బుద్ధి చెప్తున్నా ఏమవుతుంది? లేదు లేదులే ఏం పర్వాలేదు, ఈ ఒక్కసారికి తిను, రేపటి నుంచి మానేద్దులే అని చెప్తూ ఉంటుంది అనమాట. లేకపోతే నెక్స్ట్ ఏకాదశి నుంచి చేద్దాంలే అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక 5 నిమిషాలు పడుకొని లేద్దాంలే అనుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా ఏంటంటే బలవంతంగా పరిస్థితులు మన మీద రుద్దబడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ త్రిగుణాల ప్రభావం వలన అవి రుద్దబడుతూ ఉంటాయి అన్నమాట. కానీ అసలు మన విశుద్ధాత్మ అనేది అకర్త, ఏవి చేయదు, చక్కగా భగవంతుడి సేవే చేసుకుంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి ఏమవుతుంది? ఈ బద్ధ జీవనం వలన ఈ కర్మలు చేయడం, వాటి యొక్క ప్రభావాన్ని అనుభవిస్తూ మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పడం. క్లియరా మాతాజీ? ఏమైనా డౌట్ ఉందా? తెలిసినట్టే ఉంది, అది కన్ఫ్యూజన్ గా ఉందా? లేదు మాతాజీ, క్లియర్ క్లియర్ కదా. సో మెయిన్ గా ఏంటంటే
మనం ఈ ప్రకృతి నుంచి మనం వచ్చాము కరెక్టే. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతితో మన బంధం ఏర్పరచుకున్నామో త్రిగుణాల ఎఫెక్ట్ మొదలవుతుంది. దాని వలన మనం మోహానికి గురవుతాము. ఎలాంటి మోహానికి గురవుతాము అంటే ఈ దేహమే మనము అనుకుంటాం. ఆత్మ అని అనుకోము, దేహమే మనము అనుకుంటాము. సో దానికి మనం ఏ చేసినా కర్మలన్నీ కూడా మనమే దానికి మన కర్తలమే అనుకుంటూ ఉంటాము. కానీ భగవంతుడి యొక్క సాయం లేకుండా మనం చెయ్యగలము అనే జ్ఞానం మనకు ఉండదన్నమాట. సో ఎక్కువగా మన మీద అప్పుడు రజోగుణం తమోగుణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అది. సో దీని వల్ల ఏంటంటే విశుద్ధాత్మ యాక్చువల్ గా అకర్త, కానీ కూడా ఇక్కడ కర్మ పనులు చేసుకుంటూ దాని ప్రభావానికి గురి అవుతుంది అనేసి. అంతే కదా. ఇప్పుడు మన నెక్స్ట్ జన్మ దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు అందరు చెప్పినట్టు కర్మ మనం చేసుకుంటే మనం చేసుకున్న కర్మలు. ఓకే, యాక్చువల్ గా మన విశుద్ధాత్మకి అకర్త కాయినప్పటికీ కూడా కర్మలు చేయడం, దాని ప్రభావం మళ్ళీ మన మీద పడడం దేనికి అంటే మనకి ఈ త్రిగుణాల ఎఫెక్ట్ వలన మెయిన్ అనేది. ఇక్కడ ప్రపాదులు ఏంటి అంటే ఆత్మ పరమాత్మల మధ్య భేదం అని. అది ఓన్లీ ఎవరికి తెలుస్తుంది? భక్తులకి మాత్రమే తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడు కూడా ఒక రకమైన మాయావాదులు వీళ్ళందరూ చెప్పేది ఏంటి? భగవంతుడు కూడా మనిషి, మనలాగే. మనం కూడా భగవంతులం అవుతామని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి భగవంతుడికి మనకి తేడా లేదు అని చెప్తూ ఉంటారు. అందుకనే భగవంతుడు వచ్చి చేస్తే మనం వాటిని ఏమంటాము? ఏదైనా కార్యం భగవంతుడు చేశాడు అనుకోండి, దాన్ని ఏమని చెప్పుకుంటాం మనం? లీలా. లీలా అంటాం. అదే మనం చేసింది అయితే పని కార్యం అని చెప్తాం. కానీ భగవంతుడు చేసింది లీలా అంటాం. కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. భగవంతుడు లీల చేశాడు అంటే ఒప్పుకోరు. భగవంతుడు కూడా మనలాగే వచ్చాడు, మనలాగే చేశాడు అని చెప్తూ ఉంటారు. బట్ అవి భౌతిక కర్మలు కాదు, భగవంతుడు వచ్చి చేసినవి. ఆయన ఒకవేళ శోకర రూపం తీసుకున్నప్పటికీ, ఆయన ఉండిన ప్లేస్ పెళ్లి ప్లేస్ అయినప్పటికీ కూడా ఆయనకి ఎలా ఉంటుంది? అది దివ్యమైన పనా, లేకపోతే మన మామూలు పందులు చేసినట్టు అది పిచ్చి పని? దివ్యం. అది ఇక్కడ ప్రపాదులు గారు చెప్తున్నారు అనమాట. మనం చేసేవి వచ్చేసి కర్మలు అవుతాయి, భగవంతుడు చేసేది వచ్చేసి లీలలు అవుతాయి. ఎందుకు అంటే ఈ మాయావాదులు వీళ్ళందరూ కూడా ఈ ప్రకృతి ప్రభావం వలన మనం అందరమే దీనికి బందీలైపోయి ఆ విధంగా తలుస్తూ ఉంటాము అనేది ఇక్కడ ప్రపాదులు గారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ మాయా ప్రభావం అనేది ఉందో, మనకి ఆల్రెడీ 7th చాప్టర్ లో శ్లోకం దైవీ హేష గుణమై మమ మాయా దురతి. చాలా కష్టం దీన్ని, కానీ ఎంత ఈజీగా చేయొచ్చు. ఎట్లాగది? సెకండ్ లైన్ తర్వాత వచ్చే లైన్ ఏంటిది? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మనం ఈజీగా భగవంతుని పట్టుకున్నాము అంటే మనం దాని నుంచి బయటపడచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం భగవంతుని పట్టుకుంటామో మన భారం అంతా ఆయనే తీసుకుంటాడు. మనం కానీ అప్పుడు దాకా ఏం చేస్తాం? మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి తినే పనిలోనే ఉంటుంది, రెండో పక్షి ఏం చేస్తూ ఉంటుంది? చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి నా వైపు చూపిస్తే ఎక్కడ మంచిగా ఫలాలు ఉంటాయో, ఇంకా కష్టపడకుండా దొరికే ఫలాలు నేను చూపిస్తాను నీకు అని చెప్తూ ఉంటుంది. కానీ మనం చూస్తామా? ఆ బర్డ్ చూడనే చూడదు. సో అది ఆత్మ. మనల్ని ఎదురుగా పాపం ఎప్పుడు తిరుగుతామని చూసేది వచ్చేసి పరమాత్మ అన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడి వైపు తిరిగి నేను నీ దాసుడిని, నువ్వు ఏం చేసినా నేను నీకు రెడీ అంటే మన భారం తీసుకొని మనల్ని మాయా ప్రభావం నుంచి ఈజీగా తొలగిస్తాడనమాట. సో మన యొక్క ఆత్మ యొక్క అసలు నిజమైన స్థితి ఏంటిది? సచ్చితానంద. భగవంతుడిది అదే, మనది కూడా సచ్చితానందే. కానీ ఎప్పుడైతే ఈ ప్రకృతికి వచ్చామో మనది అసత్ అచిత్ ఏమంటారు ఆనంద కాస్త ఏమన్నాలో దాన్ని ఆపోజిట్ వాడదాన్ని సత్ అసత్ అచిత్ మాతాజీ. దీని ఆనందాన్ని ఏమంటారు? అదే సత్ చిత్ ఆనందం అంటారు స్వరూపం మాతాజీ. అది భగవంతుడిది సచ్చిత్ ఆనంద మాతాజీ. ఎప్పుడైతే మనము ప్రకృతితో మింగిల్ అవుతామో త్రిగుణాల ఎఫెక్ట్ వలన మనము అసత్ అచిత్ ఆనంద బదులు దుఃఖ కింద మార్చుకోవచ్చేమో, నాకు తెలియదు అది ఆనందానికి. సో అది చెప్తున్నా అనమాట. సో అదనమాట. యాక్చువల్ గా మన ఆత్మ కూడా సచ్చిత్ ఆనంద ఫామే. కానీ ఈ మాయా వలన మనం ఏంటంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లో పడి అనుభవిస్తూ ఉంటాము అని చెప్పేసి
అది మనం జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. ఏంటంటే ప్రభుపాదుల వారి పర్పోర్ట్లో ఏముంటుందంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇప్పుడు చూడండి, ఈ కృష్ణుడి సేవ చేసుకోవాలి, దీనివల్ల మనం బయటపడతాము అనేది ప్రతి శ్లోకాలో కూడా మనకి ఇచ్చున్నారు అనమాట. కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. ఇది హరే కృష్ణ ఆల్మోస్ట్ మాతాజీ. భగవద్గీత శ్లోకం. మాత సన్యాసం మాత చదువుతా అన్నారు ఒకసారి. హరే కృష్ణ మాతాజీ, నేను మాతాజీ చదువుతానండి. మీరా? ఓకే, చదవండి. మా ఇద్దరు గొంతు ఒకలా ఉంటుంది, అందరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. హరే కృష్ణ. కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం. బద్ధజీవుని దేహమునకు ఇంద్రియముల అధిష్టాన దేవతలకు ప్రకృతియే కారణము. విఘ్నులచే ఈ విషయం తెలుసుకొనబడినది. ప్రకృతికి పరమైన ఆత్మ యొక్క సుఖ దుఃఖ భావనలు స్వయము దాని వలనే కలుగుతున్నాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందాకేమనుకున్నాం, ప్రభావితం అవుతాము అని అనుకున్నాం. ఒక్క నిమిషం మాతాజీ. సారీ. హరే కృష్ణ. Swapna, I'm in the class. Can I call you later? Is it okay? Yeah, sorry. Yeah, this number I'll call. Is it okay? Yeah. Okay, thank you. సో ఇక్కడ ఏంటి అంటే మనము మోహానికి గురవుతాము. మనకి ఇందాక శ్లోకాల్లో ఏం చెప్పారు, లాస్ట్ శ్లోకాల్లో ఏం చెప్పారు, మనం యాక్చువల్గా అకర్త కానీ కూడా ఈ కర్త కింద మనం మారిపోయి దాని యొక్క ప్రభావం మన మీద పడుతుంది అనేసారు. అంటే ఆ ప్రభావం ఏంటి అంటే ఈ సుఖ దుఃఖాలు అనేవి అనమాట. సో ఈ దుఃఖాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. యాక్చువల్గా మనం హ్యాపీగా సచ్చిదానంద ఫామ్ లో ఉండాల్సిన వాళ్ళమి. ఎప్పుడైతే మనం ఈ మోహానికి గురవుతామో, ఈ మోహానికి గురవడం వలన ఈ విధంగా మనకి అవిద్య వస్తుంది. ఆ విద్య వలన త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద మొదలవుతుంది. మన కర్మలకి మనమే నేనే చేస్తున్నాను ఆ పనులు అనుకొని మనం అనుభవించడం మొదలు పెడతాము. దాని వల్ల ఏమవుతుందంటే సుఖ దుఃఖాలు, ఎందుకంటే జన్మ మృత్యు జరా వ్యాధి, దానివల్ల ఇంకో జన్మ తీసుకోవడం, దానివల్ల సుఖం దుఃఖం అనేది రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ భగవంతుడు ఏం చెప్తున్నాడు కపిల భగవానుడు అంటే, మనకి దేహము కానీ ఇంద్రియాలు కానీ ఇంద్రియాల అధిష్టాన దేవతలు కానీ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడి. కానీ యాక్చువల్ గా చూసాము అంటే క్రియేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి? ప్రకృతితో కలిసినప్పుడే కదా. కానీ ఆ ప్రకృతికి ఆ శక్తి ఎవరు ఇచ్చారు? మీరు చెప్పింది కరెక్ట్, భగవంతుడు కరెక్టే. కానీ మామూలుగా చూసాము అంటే మనం ప్రకృతి నుంచి వచ్చినట్టు అంతే కదా. అందరూ ఎందుకు ప్రకృతిని అంత ఇదిగా పొగుడుతారు, అంత ఇదిగా చేస్తారు? ఆమె మనకు తల్లి లాంటిది, ఆమె నుంచే మనం వచ్చాము, ఆమె మనకు అన్ని ఇస్తుంది అనేసి. కానీ ఆ శక్తి ఎవరిచ్చారు అనేది తెలియదు వాళ్ళకి, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ప్రకృతి నుంచే మీరు వచ్చింది, కానీ దాని వెనకాల భగవంతుడు ఉన్నాడు, అది తెలుసుకోండి అని చెప్పేసి మనం చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రకృతికి పరమైన ఆత్మ యొక్క సుఖ దుఃఖ భావనలు స్వయము దాని వలననే కలుగుతున్నవి. అంటే ప్రకృతి వల్లనే మనకి ఆనందమైన దుఃఖమైన కలుగుతుంది. కానీ మనమేమనుకుంటున్నాము, నేను ఈ కర్మ చేశాను అందువల్ల నాకు ఇవి వస్తున్నాయి అని అనుకుంటున్నాము. కానీ ఇదంతా కూడా కారణం ఏంటిది? ప్రకృతి త్రిగుణాలు, వీటి వల్లనే ఇది జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ 4 మనము 3వ శ్లోకం నుంచి చూసి 8వ శ్లోకం వరకు చూసామనుకోండి, దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనకు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పుకుందే, మనం మధ్యలో ఉంటాం, తటస్థ స్టేజ్ లో ఉంటాం అనమాట. మనం కావాలి అంటే భగవంతుడి వైపు వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే మనం ప్రకృతి వైపు మొగ్గు చూపొచ్చు. సో మనం ఎటువైపు చూపాలి? యాక్చువల్ గా భగవంతుడి వైపు. మనకి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు అంటే, మనము ఈ నది ఒడ్డుకి వెళ్తాం చూడండి. నది ఒడ్డుకి వెళ్తే ఒకవైపు పొడిగా ఉంటుంది, ఒకవైపు నీళ్ళు వచ్చిపోతూ తడిగా ఉంటుంది. సో మనం ఎటువైపు వెళ్ళాలి అనుకునేది మనం రాస్తా చూసుకోవాలన్నమాట. కానీ ఏంటంటే మన ఈ త్రిగుణాల వలన ఎక్కువగా మనం ఇదైపోయి మనం ఎక్కువగా ఈ తడి వైపే నీళ్ళలో కొట్టుకుపోవడానికే మనం ట్రై చేస్తూ ఉంటాము.
లేదు మనం ఈ నీళ్ళలో తడవకుండా సేఫ్ గా ఇంకొంచెం దూరం పోయి భగవంతుని పట్టుకుంటే మనం హాయిగా భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేది మనం మర్చిపోతాము కంప్లీట్ గా. ఈ తటస్థ స్టేజ్ నుంచి ప్రకృతి వైపే మనం మొగ్గు చూపుతూ ఉంటాం అన్నమాట. సో ఇది శ్లోకాలు మనకి భగవంతుడికి ప్రకృతికి ఉన్న మధ్యలో బంధం ఏంటి అంటే ఇదనమాట. మనం తటస్థ స్టేజ్ లో ఉన్నాము, ఎటు పోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది మెయిన్ లెసన్ మనం వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సింది. ఇరా మాతాజీ ఇంతవరకు ఇదంతా మీరు భగవద్గీతలో నేర్చుకోండి, కొత్తది ఏమీ కాదు నేను చెప్తుంది. మీరు ఇప్పుడు క్లియర్ అనగానే మేము క్లియర్ అంటాం, రేపు పొద్దున్న అడగగానే ఎవరు నోరెత్తాం. ఇప్పుడు క్లియర్ గానే ఉంటది మాతాజీ, రేపు పొద్దున వచ్చి ఏమి గుర్తుంటుందా అదే అంత క్లియర్ గా చెప్తున్నారు, భలే అర్థం ఎన్నిసార్లు విన్నా కూడా. అంటే ఈ ఫిలాసఫీ ఎంత అనేది ఈజీగా అలాంటిదిలే మాతాజీ, ఉందనిపిస్తుంది. మిమ్మల్ని అనడం అని కాదు. ఈ ఫిలాసఫీ ఇదొకటి ఏంటంటే చెప్పిందే ఉంటుంది. సో ఏది గుర్తుపెట్టుకోవాలో అర్థం కాదు. దానికి తగ్గట్టు ఇంకా నేను కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉండొచ్చు మీరు. సో ఇవన్నీ అవుతూ ఉంటుంటాయి. సో ఎగ్జామ్స్ వల్ల ఎగ్జామ్ చెప్తున్నాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఆ లింక్ దొరుకుతుంది, మాకు బాగానే అర్థమవుతుంది. అగో దీనికి చెప్తున్నారు కదా అని. కానీ మీరు అడిగినప్పుడు గుర్తు రావు, అదే కదా. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. అదే మరుసటి రోజుకి ఎడిపోతుందో అది బుర్రలోంచి వెళ్ళిపోతుంది. నో థ్యాంక్ యూ. ప్రాబ్లం. సో ఇదంతా కూడా మనం భగవంతుడు చేసే కార్యాలన్నీ లీలలు, మనం చేసే అన్ని కర్మలు ఇవి. ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఫోర్స్ఫుల్ గా ఆయన ఏ జన్మ తీసుకోవాలి ఆయనకు అవసరం లేదు, మనకి మాత్రం ఫోర్స్ఫుల్ గా తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన పనుల వలన మనకి ఎక్కడ జన్మించాలి అనేది రాసి పెట్టి ఉంటది. నేను వెళ్ళను అన్న కుదురుతుందా? నా ఇష్ట ప్రకారంగా నేను వెళ్ళి భక్తుల ఇంట్లోనే జన్మ తీసుకోవాలి అంటే కుదురుతుందా? కుదరదు. దానికి దానికి తగ్గ తగ్గ మనం పని ఉండాలి. చెయ్యాలి. కానీ దాని పక్క చేయకుండా నేను ఉండను అంటే కుదరదు అనమాట. అందుకని మనకి ఇష్టాలు అనేది లేదు, మన జన్మ ఎక్కడ అనేది మన కర్మానుసారం అనేది జరుగుతుంది అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు. అందుకే మనకి ఈ దేహపరంగా సుఖ దుఃఖ భావనలు. అందుకే మన భగవద్గీతలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఎలా అయితే మనకి సమ్మర్ అండ్ వింటర్ సెలవులు, అలా వేసవకాలం చలికాలం ఎలా వస్తూ ఉంటుందో సేమ్ అదే విధంగా సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం పట్టించుకోకూడదు. కానీ ఏం చేస్తాము, మనం వీటినే పెద్ద ఇదిగా తీసుకొని దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఆల్రెడీ ఈ కపిల భగవానుడే ముందు కూడా చెప్పాడు, ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు అనేవి ఎప్పుడు పోతాయి, మనం భక్తిలోకి వచ్చి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటామో అప్పుడు ఆ ద్వంద్వాలు అనేవి పోతాయి అని చెప్పారు కదా. సో మన ఈ ద్వంద్వాల నుంచి సుఖ దుఃఖాల నుంచి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఒకటే ఒక మార్గం, భగవంతుడిని సేవించుకోవడం అనేది. అప్పుడే మనం భగవంతుని సేవ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకు భగవంతుడు మనకు అర్థమవుతాడు అనేది ఉంది. సో మన చేతిలోనే ఉంది ఏం చెయ్యాలి అనేది. భౌతిక దేహం కావాలా, ఆధ్యాత్మిక దేహం కావాలా, సో మనం చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎందుకంటే ఓన్లీ అది మనిషికే సంభవం అవుతుంది, కుక్క పిల్లికి సంభవం అవుతుందా? చూస్ చేసుకునే శక్తి ఉందా? లేదు మాతాజీ. ఓన్లీ మన మనుషులకే ఆ జ్ఞానం అనేది ఉంది కాబట్టి దాన్ని చూస్ చేసుకొని మనము ఎటువైపు వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వాలి అనేది ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాత చెప్పండి. ఇప్పుడు మనకి మానవ జన్మ వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు కుక్క జన్మ వేరే, అంటే 84 లక్షల్లో వేరే యోనుల్లో రావాల్సిందని కూడా చేసిన కర్మములనే ఆ జన్మ వస్తుంది కదా. ఎస్ మాతాజీ. మరి అటువంటి ఆ జన్మ నుంచి మళ్ళీ మానవ జన్మ రావాలంటే వాళ్ళకి ఎలా అవకాశం లేదు కాబట్టి ఎట్లా? ఎందుకు లేదు మాతాజీ? ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి పాపం కుక్కలు ఉన్నాయి అనుకోండి మాతాజీ, మనకు ఒక్కోసారి మనం ప్రసాదాన్ని పడేస్తాం, అవి తింటాయి. ఓకే, చేసుకోవడానికి అవకాశం లేదు కదా వాటికి లేదు మాతాజీ. బట్ సుకృతి భగవంతుడు కల్పిస్తాడు మాతాజీ వాటికి. ఇప్పుడు చూడండి, మనం చాంటింగ్ చేస్తూ ఉంటాము, చీమలు బయట మనము జపా వాక్ చేస్తూ ఉంటాము, అప్పుడు మనం కొంచెం పెద్దగా చదువుతున్నాం అనుకోండి, పక్షులు వింటూ ఉంటాయి, చెట్లు వింటూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అది ఆ ప్రభావం ఉంటుంది. యా, మనం ఇప్పుడు చూడండి, మనం ప్రసాదం ఉదాహరణ ఉంది కదా మాతాజీ. ఎస్ మాతాజీ. ఇంకోటి ప్రసాదం వేస్తూ ఉంటాం, అన్నిటికీ దొరుకుతుందా అది తినడం? ప్రాప్తం ఉన్న వాటికే దొరుకుతుంది. ఎందుకంటారు ఆ ప్రాప్తం అంటే వాళ్ళకి నెక్స్ట్ జన్మ మంచిది రాబోతుంది, అందుకని ఆ ప్రాప్తం దొరికింది. వెనకటి రోజుల్లో అయితే యజ్ఞాలు చేసేవాళ్ళు, దాంట్లో గుర్రాలని ఆవుల్ని వేసేవాళ్ళు, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ బర్త్ ఏంటి, హయ్యర్ జన్మ వాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ కలియుగానికి లేదు అది. ఎందుకంటే ఈ కలియుగంలో ఆ మంత్రాలు చదివి చేసి వేసినప్పటికీ కూడా
ఉపయోగం లేదు. ఎందుకంటే అంత ఏంటి హయ్యర్ స్టేటస్ ఇవ్వగలిగే శక్తి ఎవరికీ లేదు మనలో ఉన్న వాళ్ళకి. సో అందుకని మనకి ఓన్లీ చాంటింగ్ చేసుకోవడం. అందుకే చూడండి ప్రపాదులు వారు అందరూ ఏం చెప్తారు, ఎప్పుడైనా ఒక జీవి చనిపోతూ కనపడింది అనుకో, అట్లీస్ట్ దాని దగ్గరికి వెళ్ళి మనకి హరే కృష్ణ మహామంత్రం చెప్పమని చెప్తారు. సో దానివల్ల ఏంటంటే అంతకాలేచ మామేవ శ్లోక వర్తిస్తుంది, దానికైనా వర్తిస్తుంది అది. మనుషులకే కాదు, అంతకాలేచ మామేవ స్వరముక్త కలేవరం వాటికి కూడా వర్తిస్తుంది అనమాట. అది గజేంద్రుడికి కూడా అంతే కదా మాతాజీ. ఎస్ మాతాజీ, గజేంద్ర పూర్వజన్మది గుర్తొచ్చింది. చివరి క్షణంలో ఆయన గుర్తొచ్చింది. అంటే ఒక జంతువుకైనా జ్ఞానం వచ్చింది. గజేంద్రుడు, చైతన్య చరితామృతాల్లో ఒక కుక్క, మనిషి అందరి ముందే అలాగ భగవంతుడి ముందు అందరి ముందే అది ఎలాగ దానికి ముక్తి రావడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం అందరూ చూస్తూనే ఉంటారు. చేపలు కూడా మాతాజీ రామానుజాచార్య వాళ్ళు వేసినప్పుడు. ఎస్ మాతాజీ, కరెక్ట్. మాతాజీ నేను ఒకటి అడగనా మాతాజీ? అడుగమ్మా. మాతాజీ జస్ట్ మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అంటే మనం మనసులో ఫస్ట్ అనుకుంటాము ఏదన్నా తినాలన్నా చేయాలన్నా అనేసి. అంటే శరీరమే మనము అనుకొని మనం తింటున్నాము నాది అని మనం అనుకుంటాం. యాక్చువల్లీ అక్కడ మనది ఏది లేదనేసి చెప్తున్నాం కదా మాతాజీ. అవును. కానీ దాన్ని అనుభవించేది శరీరమే కదా మాతాజీ. ఆ టేస్ట్ ని ఫీల్ అయ్యేది శరీరమే కదా, బాడీనే కదా. అవును, ఈ బాడీ కానీ ఇప్పుడు ఇదే కదా చెప్పింది శ్లోకాలు. ఏంటి చెప్పింది? అనుభవించేది బాడీని. ఓకే, అది ఓకే మాతాజీ. అంటే ఆ పని తాలూకా కర్మ మనం అనుభవించాలి అవును అంటాం. అది కదా ఇప్పుడు మనం 18th చాప్టర్ శ్లోక కోట్ చేస్తున్నాం. అక్కడేముంది, కేవలం ప్రయత్నమే మనది, మిగతా అంతా కూడా లార్డ్ కృష్ణ అన్ని ఆయన చేస్తున్నారు. కానీ మనం ఆ చెప్పినప్పుడు పక్కన వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, మరి అన్ని ఆయనే చేస్తున్నప్పుడు కర్మ మనకెందుకు? ఇది ఎన్నిసార్లు చెప్పినా అది వాళ్ళకే అర్థం కాదు, అది ఇప్పుడు నాకు రావట్లేదు. మరి కృష్ణ దీనికి సో అన్ని ఆయనే ఇస్తున్నప్పుడు కర్మ మనకెందుకు? ఓకే, అక్కడ మనకి యాక్చువల్ గా ఏంటంటే చిన్న ఏమంటారు ఒక జ్ఞానం బుద్ధి అనేది ఇచ్చాడు మనకి. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి స్వతంత్రం అనేది ఇచ్చాడు. సో ఆ స్వతంత్రంతో ఇది నేను డైరెక్ట్ గా తింటే ఇప్పుడు మనకి పనిచేస్తూ ఉంది, మన ఇంద్రియ త్రిగుణాల్లో ఉన్నాము, కానీ దాన్ని డైవర్ట్ చేసుకునే శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని కప్పేసి మనం మైండ్ ఏదైతే మనకి విస్తృతంగా పనిచేస్తుందో దాన్ని మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఫ్రెండ్ లాగా చేసుకోవచ్చు, శత్రువులాగా చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా మనం శత్రువులాగే చేస్తాము. ఎందుకు అంటే అది మనకి ఆపోజిట్, భగవంతుడికి ఆపోజిట్ వైపే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫ్రెండ్ లాగా చేస్తామో అప్పుడు మనం చెప్పింది వినడం మొదలు పెడుతుంది. కానీ ఆ ఫ్రెండ్ లాగా మనం ట్రీట్ చేయడం అనమాట. దానివల్ల ఆ కర్మకి మనమే బాధ్యులం అవుతాం. ఓకే, ఎక్కువ అదే క్వశ్చన్ అనేది ఎక్కువ తరచు ఎక్కువ అదే వింటా ఉంటాం కదా. ఏదన్నా అంటే ఎక్కువ అదే వస్తుంది రిపీట్. ఏదన్నా అన్నామంటే కరెక్ట్ మాతాజీ, వాళ్ళు అడిగింది అది కరెక్ట్. బట్ కానీ ఏంటంటే మనకి ఆ చాయిస్ అనేది ఇచ్చాడు భగవంతుడు. అదే మాతాజీ, ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి, బుద్ధి కానీ మనసు కానీ ఫస్ట్ సృష్టి ప్రారంభంలో ఇంద్రియాలు కానీ అన్ని కూడా ముందు వచ్చేసాయి, తర్వాతే మళ్ళా మనలోకి వచ్చాయి అనేసి మనం తయారయ్యామని చెప్తున్నాం కదా. దాన్ని బట్టి మాట్లాడది ఆ డౌట్ తట్టింది. ఏదైనా ఇదే క్వశ్చన్ చేస్తారు కదా, ఏదైనా ఏ క్వశ్చన్ అయితే భగవంతుడి టాపిక్ వచ్చిందంటే. అందుకే మాతాజీ ఫస్ట్ మనకు చెప్పాల్సింది ఏంటంటే, మనం తటస్థ చేసి ఇటు పోవాలా అనేది మనకి ఆ ఇంటెలిజెన్స్ అనేది, ఆ బుద్ధి అనేది భగవంతుడు ఇచ్చాడు. బట్ ఏంటంటే మనం ఆ బుద్ధిని కూడా మాపి పెట్టి మనము ఎక్కువగా మనసుని ఎక్కువ కేంద్రీకరిస్తాం అనమాట. అది ప్రాబ్లం అని మానేస్తాం, కంప్లీట్ గా మానేస్తాం. ఎందుకంటే మనల్ని డామినేట్ చేసేస్తుంది మనసు. ఎప్పుడైనా చూడండి, మార్నింగ్ లేచే దగ్గర నుంచి మనం ఎప్పుడైనా చూడండి, ఎందుకు నేను ఇవాళ మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను జగన్నాథ్కి డ్రెస్ మార్చాలి అనేసి. ఓకేలే, ఇంకో గంట అయినాక మారుద్దులే, ఇప్పుడు క్లాస్ ఉంది కదా, ఇంకో గంట అయినాక అయ్యో ఇప్పుడు డివోటీస్ వచ్చారు కదా, ఇంకో ఏదో ఒకటి చెప్తున్నాను తప్ప ఆయనకి డ్రెస్ మాత్రం మార్చలేదు. ఎంతసేపు అది 5 minutes పని నాకు. సో ఆ 5 minutes ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా కూర్చోండి నేను డ్రెస్ మారుస్తానంటే వాళ్ళు కాదంటారా? కాదంటారు కదా. బట్ అక్కడ ఏంటంటే నా మనసు ఓకేలే ఏం పర్వాలేదు భగవంతుడు ఏమనుకోలే అనే ఒక ఏమంటారు అదొక ఈజీనెస్ తీసుకొని దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. అది సమర్థింపు అంతే, ఇంకేమి లేదు. లేకపోతే మన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్?
ఆయనకి అంటే ఆయనకే ఇవ్వాలి. ముందు ఆయన ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పటికీ నేను భగవంతుడి డ్రెస్ మారుస్తున్నాను 5 నిమిషాలు కూర్చొని అంటే కూర్చోరా వాళ్ళు. సో అక్కడ ఏంటంటే నా మనసు ఓకే ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటే అటే పోతున్నాను నేను. ఆ టైంలో నా బుద్ధి పనిచేస్తున్నప్పటికీ కూడా మార్చు మార్చు అని చెప్తున్నప్పటికీ కూడా ఇది డామినేట్ చేస్తుంది, అటే వెళ్ళాను. ఇప్పుడు క్లాస్కి వస్తూ కూర్చొని నేను క్లాస్ అయిపోయిన వెంటనే మారుస్తానే జగన్నాథ్ ఏమనుకోకే అని చెప్పి వచ్చి కూర్చున్నాను. ఇలా ఉంటుంది. మాతాజీ హరే కృష్ణ. చెప్పమ్మా. మాతాజీ హరే కృష్ణ. ఈ ఒక్క మధ్య నిమిషమే, ఒక్క నిమిషం అంటదా క్లాస్ లో ఉంది, నేను మళ్ళీ చేయను. ఇవాళ ఏం చేయను నేను, పౌర్ణమి రోజు ద్వాదశి కానీ రేపు కనిపిస్తాను. ఓకే తీసుకో, ఒకటి నీ దగ్గర పెట్టుకుని ఉంటా, రేపు తీసుకుంటాను. ఓకే యా థ్యాంక్ యూ. సారీ చెప్పమ్మా. మాతాజీ హరే కృష్ణ. రికార్డింగ్ మాతాజీ ఆపు దామోదరి.